నమఃశివాయ. దిక్కులేని అభాగ్యులకు అండగా నిలవాలనే గొప్ప తపనతో మల్కాజ్గిరి వాస్తవ్యులైన జగర్లముడి లక్ష్మిగారు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా స్వామి సన్నిధికి చేరుకుని శివయ్య చెంత వారి గోత్రనామమైన కౌండిన్యస గోత్రనామంతో అర్చనలు నిర్వహించుకున్నారు. జాగర్లపూడి లక్ష్మీ నామదేశీయ కుమార్ కుమార్తె లక్ష్మీనారాయణ నామదేశీయ పేరు హేమ నామ్నేం సంజన నామదేశీయ రియా నామదేశీయ సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య జయారోగ్యేంద్రమార్ద కామముక్ష చతుర్విధ ఫలపురుషాత సిద్ధిరమ పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ గణాగడాక్ష వీక్షణ ప్రసాద సిద్ర సదా జలాభిషేకం కర్మ కరిష్యమాన. అందరూ జలాభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. నమస్తే పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ప్రజేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. దివ్యానుకూల్యతా ఫలసిద్ధిరస్తు తదాస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని యాగంలో నెయ్యి నవధాన్యాలు వేసి శంకర కృపకు పాత్రులయ్యారు. దేశ్వరాయ నమః. దుర్గాదేవ్యై నమః. అగ్నేయ నమః. పృథివ్యాయ నమః. అద్యై నమః. వాయవే నమః. అగ్నేయ నమః. అష్టే ప్రజాపతయే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర. నూతన శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేశారు. మానవ సేవలో భాగంగా లక్ష్మిగారు వారి గొప్ప మనస్సుతో అభాగ్యులు 3 పూటలా కడుపు నిండా తినాలని తన 81వ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులైన లక్ష్మీనారాయణ గారు, సంజన గారు, హేమ గారు, రియా గారుల పేరు మీదుగా జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం విలువైన విరాళమందించి అభాగ్యులకు కొండంత అండగా నిలిచారు. తనతో పాటు వచ్చిన వి లక్ష్మిగారు కూడా తనకు తోచిన సాయాన్ని అందించారు. మరికొన్ని వస్తువులను, అన్నదానానికి ఉపయోగపడే వాటిని మరియు వస్త్రదానంగా మరికొన్ని వస్త్రాలను కూడా అందించారు. మాధవ సేవలో ఆధ్యాత్మిక అనుభూతిని, మానవ సేవలో సేవానుభూతిని పొందిన లక్ష్మిగారి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు జగర్లపూడి లక్ష్మి. 80 years కంప్లీట్ అయింది. ఒకసారి ఏదైనా ఒక మంచి పని చేయాలని అనిపించింది. ఇక్కడ అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రం అని ఉందని తెలిసింది. అందువల్ల ఇక్కడ ఒక గుడి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఉన్నదని తెలుసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత చాలా మంచిగా మమ్మల్ని లోపలికి గుడి లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ ఆర్గనైజింగ్ బాగుంది. వాళ్ళు తీసుకెళ్ళి గుడిలో మా చేత అభిషేకం చేయించి హారతి తిప్పించి ఇప్పుడు కొత్తగా గుడి కడుతున్నారు. దానికి ఒక ఇటుక కూడా మా చేత వేయించారు. చాలా బాగా అనిపించింది. నాకు 80 years కంప్లీట్ అయినందువలన నేను కూడా ఏదన్నా నిత్యాన్నదానానికి ఇవ్వాలని నాకు మనసులో సంకల్పం కలిగింది. వెంటనే నేను నిత్యాన్నదానానికి డొనేట్ చేశాను. ప్లస్
వాళ్ళ ఇక్కడ ఆర్గనైజింగ్ కానీ ఇక్కడ చూసిన పద్ధతులు కానీ ఈ వాతావరణం కానీ నాకు చాలా బాగా నచ్చింది. బాగుంది, చాలా బాగా ప్రశాంతంగా ఉన్నది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.